హాయ్, మీ పేరు? నా పేరు రోజారెడ్డి. రోజారెడ్డి గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబిల్. నబిల్. ఎందుకు నబిల్? అతను తెలంగాణ కాబట్టి. తెలంగాణ కాబట్టి. సో వరంగల్ డైరీస్ అని చెప్పేసి నబిల్ కి ఒక ఛానల్ ఉంది. వరంగల్ డైరీస్ అని నబిల్కి ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ లో తను కంటెంట్ అయితే మనకి కామెడీ జనరేట్ చేసే కంటెంట్ అయితే ఇస్తుండే. బట్ బిగ్ బాస్ లోకి వచ్చాక చాలా వరకు సైలెంట్ అయిపోయాడు. ఎందుకని? బిగ్ బాస్ లోకి వచ్చాక చాలా సైలెంట్ అయిపోయాడు. ఎందుకు అని అంటే మేబీ గేమ్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తుండొచ్చు, అబ్జర్వ్ కూడా చేస్తుండొచ్చు. సో బిగ్ బాస్ పరంగా చూసుకున్నట్టయితే తను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక చాలా లో అయిపోయినట్టు కనిపిస్తున్నాడు. మీకు అలా అనిపించిందా? లేదు. లేదు. ఎందుకని అంటే మనకి వాళ్ళతోటి పోటీ పడలేడు అని చాలా మంది అన్నారు. టాప్ 1 లో ఉన్న నబిల్ ఇప్పుడు టాప్ 5 కి అయ్యాడు. టాప్ 5 కి అయ్యాడు అంటే మేబీ స్ట్రాటజిక్ ప్లే చేస్తున్నారేమో. స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. బట్ ఎంత స్ట్రాటజీ ప్లే చేసినా కూడా టాప్ 5 కి అయితే రాలేరు కదా. టాప్ 5 మేబీ వస్తారేమో. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? బాగా ఆడుతున్నాడు. అంటే నిఖిల్ గేమ్ ప్లే మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం స్లో అనిపిస్తుంది ఈ మధ్యలో. నిఖిల్ ఎక్కడైనా ఫ్లిప్ అవుతున్నట్టు అనిపించిందా మీకు? ఎస్. సో నిఖిల్ ఫ్లిప్ అవుతున్నది అనే దాంట్లో మెయిన్ గా వచ్చే విషయం యష్మి విషయం. యష్మి విషయంలో కరెక్ట్ చేశాడా, రాంగ్ చేశాడా? ఐ ఫీల్ ఇట్ రాంగ్. ఎందుకని? ఏమో కొంచెం ఫ్లిప్ అయినట్లుగా అనిపించింది. అంటే యష్మి తనకి డ్రీమ్ వచ్చింది అని చెప్పినప్పుడు తను చెప్పొచ్చు కదా, నాకు ఆల్రెడీ బయట ఉన్నారు, నువ్వు అలాంటి డ్రీమ్స్ పెట్టుకోవద్దు అని. మరి ఎందుకు అక్కడ చెప్పలేకపోయాడు? అది కూడా ఒక స్ట్రాటజీ ఏమో. ఒక స్ట్రాటజీ. సో ఇక్కడ ఇప్పుడు టాప్ 5 లో 5 మెంబర్స్ ఉన్నారు. అవినాష్, నిఖిల్, నబిల్, ప్రేరణ అండ్ గౌతమ్. ఎవరు మాస్క్ వేసుకొని ఇంకా ఆడుతున్నారు, ఎవరు జెన్యూన్ గా ఆడుతున్నారు అంటే ఏం చెప్తారు? మేబీ అవినాష్ జెన్యూనా? ఇంకా ప్రేరణ కూడా జెన్యున్ గానే ఆడుతుంది అనిపిస్తుంది, అండ్ నబిల్ కూడా జెన్యున్ గానే ఆడుతున్నారు. మాస్క్ ఎవరు వేసుకున్నారు అనిపిస్తుంది? అంటే ఫీల్ ఇట్. ఓకే. సో మన విషయంలోకి వస్తే ఇప్పుడు గౌతమ్ మాస్క్ ఎవరు వేసుకొని ఆడుతున్నారు అంటే గౌతమ్. ఎందుకు గౌతమ్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు? అంటే ఆయన డబుల్ రోల్ ప్లే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది, ఫ్లిప్ అవుతుంటా ఉంటాడు కదా. ఓకే. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ మీకు ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది? ప్రీవియస్ సీజన్ కంటే ఈ సీజన్ కొంచెం ఫన్ ఉన్న ట్విస్ట్ అండ్ ఫన్స్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఈ సీజన్ లో కొంచెం కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి నామినేషన్స్ చేయడము అండ్ పాత ప్రీవియస్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి ఇప్పుడు గేమ్స్ ఆడిపించడము, ఆ కాన్సెప్ట్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? కొత్తగా అనిపిస్తున్నాయి. సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ లో ఉన్న గేమ్స్ టఫ్ అనిపిస్తున్నాయా, ఆ సీజన్ లో ఉన్న గేమ్స్ టఫ్ అనిపిస్తున్నాయా? ఈ సీజన్ లో కొంచెం కొత్తగా ఉన్నాయి గేమ్స్. కొంచెం కొత్తగా ఉన్నాయి. అయితే ఇప్పుడు టాప్ 5 లో ఉన్న వాళ్ళలో అవినాష్ టాప్ 1 లో ఉన్నాడు. ఆ ప్లేస్ తనకి వర్తేనా? అవినాష్ టాప్ 1 లో ఉన్నాడు, ఆ ప్లేస్ తనకి వర్తేనా అంటే మేబీ. ఓకే. అంటే విన్నర్ ఎవరైతే రన్నర్ ఎవరైతే ఫైనల్? అది విన్నర్ అంటే మేబీ అవినాష్ అవుతారేమో. విన్నర్ అవినాష్, రన్నర్ ఎవరైతారు? ప్రేరణ అవుతుంది. థ్యాంక్ యూ.